మరి నేను బుద్ధుడిని అడిగాను. కొన్ని సందర్భాల్లో నేను మీ మాట వినలేదు. బద్రి గారిని అడిగాను. నా నా సొంత ఆలోచన వచ్చింది. మరి మీ మాట ఇన్ని నేను చెక్ చేసుకుని, ఇన్ని యుగాల తర్వాత ఉండి, ఇది మంచి, ఇది చెడు, ఇది సరైంది, ఇది సరికాదని చెక్ చేసుకున్న తర్వాత కూడా, ఈ జన్మలో నేను కొన్ని పొరపాట్లు చేశాను. ఎందుకని? ఎందుకు చేశాను? ఇంకా చెక్ చేసుకున్న తర్వాత దాని అర్థం ఏముంది? జన్మకు ఉపయోగం ఏముంది? అన్నీ చెక్ చేసుకున్న తర్వాత నేను ఆ లైన్ ప్రకారం నడవాలి. కానీ నేను మీ మాట వినలేదు మధ్యలో. గురువు మాట వినలేదు. నా సొంత ఆలోచనతోటి వెళ్ళాను. దానివల్ల నేను పడ్డ కష్టాలు ఇన్ని అన్నీ కాదు. అయితే తర్వాత నేను నిలబడ్డాను మళ్ళీ. మళ్ళీ నేనెవరిని, నేనెందుకు ఇలా చేశాను? అది నేను అడిగాను. ఇన్ని చెక్ చేసుకున్న తర్వాత, సత్యమంతా తెలిసిన తర్వాత కూడా ఎందుకు నేను ఒక సత్య మార్గమైన మీ మాట నేను వినలేదు అని. దానికి ఒకటే అన్నారు. ఈ భూమి మీద ఎవరిష్టం వారిది. నువ్వు మళ్ళీ వెనక్కెళ్ళిపోతావో, లేదు పైకి నువ్వు ఆత్మజ్ఞానంలో ఉండి మళ్ళీ పైలోకాలకే వెళ్తావో, సత్యలోకంకే వెళ్తావో, లేదా నేను మళ్ళీ ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మలో నేర్చుకుని రావచ్చులే, ఈ జన్మ ఇంతే అనుకుంటావో. అంటే ఈ భూమి మీద ఎవరి ఇష్టము వారిది. ఒకరి ఇష్టాన్ని కాదంటానికి ఎవరికి రైట్స్ లేవు అని చెప్పారండి. రైట్సే ఉంటే ఒకరి ఇష్టాన్ని కాదని నువ్వు ఇలా చెయ్యి అని బలవంతంగా ఎవరిని కూడా ఆత్మజ్ఞానం చేయలేరు. వాళ్ళకు వాళ్ళే తెలుసుకోవాలి. అందుకే ఓపి పట్టాను. తర్వాత వెంటనే నేను రియలైజ్ అయ్యాను. ఎందుకు ఇలా జరిగింది? ఏంటి? అసలు ఈ మాయ అంటే ఏంటి? దీని కారణం ఏంటి? అనేకమైన బ్యాక్ వెళ్ళి మళ్ళీ నేను చెక్ చేసుకుని వచ్చిన తర్వాత అప్పుడు నేను అంతర్గత మౌనంగా అయిపోయిన అంతర్గత ప్రయాణంలో ఉండిపోయాను. 15 సంవత్సరాల నుంచి నేను బయటికి రాలేదు. 1-2 సార్లు తప్ప. మౌనం 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 మౌనం, నిరాహారం మౌనం, నిరాహారం మౌనం. కొంతమంది అడిగారండి, ఇంత నిరాహారం ఉండి మౌనం ఉంటే అవధూతలందరూ సన్నగా ఇలా చిక్కిపోయారు, మీరేంటి ఇలా ఉన్నారు? నేనేం చేయను? నేను తినపోయినా ఇలాగే ఉంటాను, తిన్నా ఇలాగే ఉంటాను. అది కూడా నా డౌట్ వచ్చింది. అంటే అణువులన్నీ శక్తితో నిండిపోయి ఉన్నాయి. ఇంక ఇది తగ్గదో పెరగదు. అణువులు మొత్తం శక్తితో నిండిపోయి ఉన్నాయి. ఇట్లా ఈ భూమి మీద ఎవరి ఇష్టం వారిది.